పచ్చి కొబ్బరితో కుల్ఫీ. కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి పైన చెక్కు తీసుకుని ఇలా తెల్లగా ముక్కలు ఉంచుకోవాలి. లేత కొబ్బరి అయితే ఇంకా బాగుంటుంది. దీంట్లోకి పంచదార, కార్న్ఫ్లోరు, పాలు, పచ్చి కొబ్బరిని కొంచెం పాలు పోసుకుని మనం మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పాలల్లో కలుపుకుని కాగే పాలల్లో మనము కార్న్ఫ్లోర్ పిండిని వేసుకుని తిప్పుకోవాలి. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పిండి వేసుకుని పాలల్లో కలుపుకుని దీంట్లో కలుపుకోవాలి. ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఉడికినాక ఇప్పుడు దీంట్లోకి మనం పంచదార కూడా వేసుకుని తిప్పుకోవాలి. ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. మనం మెత్తగా రుబ్బు పెట్టుకున్న కొబ్బరి కూడా దీంట్లో వేసుకుని తిప్పుకోవాలి. చల్లారినాక ఇలా మనం గ్లాసుల్లో పోసుకుని దీని మీద ఏదైనా మూత పెట్టి 7 గంటలు 8 గంటల ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం తీస్తే ఇలా కొబ్బరి కుల్ఫీ రెడీ అయ్యిద్ది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టే మధ్యలో చూడండి ఎట్లా చూస్తుందో. దీనికి చాలా ఇష్టం కుల్ఫీ అంటే. ఇప్పుడు దీన్ని మనం చాకుతో ఇలా ముక్కలు కోసుకుని ఇంట్లో అందరికీ పెట్టండి. మీరు ఇలా చేసి మధ్యలో చూడండి ఎలా చూస్తుందో. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. మీరు కూడా చేసి ఇంట్లో పిల్లలకి అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు. మా జున్ను ఎప్పుడు పెట్టిద్దా అన్నట్టు చూస్తుంది. కొబ్బరి కుల్ఫీ ఇలా చేసుకుని అందరికీ పెట్టండి, ఇష్టంగా తింటారు.